తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా పర్యటనలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 19 సంస్థలతో 31,500 కోట్ల ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీని ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలో కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నామన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనకు వెళ్లామని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలతో సీఎం చర్చలు జరిపారన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని కంపెనీ ప్రతినిధులను కోరామని చెప్పారు. హైదరాబాద్ వరకే ఈ పరిశ్రమలు, ఈ ఐటీ రంగం పరిమితం చేయకుండా మా రాష్ట్రానికి సంబంధించి మా లక్ష్యం, మా ఆలోచన ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రక్రియ భాగంలో ఆ నగరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావలసిన రహదారులు కానీ, కావలసిన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ కావలసిన నైపుణ్య రంగానికి సంబంధించిన అక్కడ మానవ వనరులకు సంబంధించి కూడా మేము చేసిన అభివృద్ధి, మేము చేయబోయే అభివృద్ధి ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రధానమైన ఉద్దేశం, ఏఐ సిటీకి సంబంధించిన ప్రధానమైన ఉద్దేశం వారితోని పాల్పంచుకున్నాం. చాలామంది వరకు కూడా ఈరోజు ముందుకొచ్చి ద్వితీయ శ్రేణి నగరాల్లో, తృతీయ శ్రేణి నగరాల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయంపై ఆధారపడి ఉన్న విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. చాలామందితో కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మా ఆలోచన వారికి తెలియచేయడం జరిగింది. చాలామంది కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరొకసారి వారందరితో కూడా సంప్రదించి ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామంకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమున్నాయో వాల్యూ అడిషన్ చేసే ప్రక్రియ భాగంలో మా ఆలోచన ఉంటుందని వారికి తెలియజేశాం. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు మీతో కూడా మాట్లాడటం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ వరకే ఈ పరిశ్రమలు